నిర్గమకాండము 33:19 చదువు. నిర్గమకాండము 33వ అధ్యాయము 18 నుంచి చదువు. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా. మోషే అంటున్నాడు ఇక్కడ దేవునితో ఏమంటే, దయచేసి నీ యొక్క మహిమను నాకు చూపెట్టు అని చెప్పేసి దేవుడు అడుగుతున్నాడు. అయితే దేవుడు అంటా ఉన్నాడంట, నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరుస్తా. హల్లెలూయా. దేవుని నమ్ముకున్న వ్యక్తికి, దేవుని వెంబడించే వ్యక్తికి, సంఘానికి వెళ్ళే వ్యక్తికి అతని వెంట ఏం వస్తుందో తెలుసా? దేవుని యొక్క మంచితనం. గుడ్నెస్ విల్ ఆల్వేస్ ఫాలో యూ. దేవుడు ఏమంటున్నాడు? నా మంచితనం అంతా కూడా నీ ఎదుట కనపరుస్తా. ఐ విల్ షో మై గుడ్నెస్. నువ్వు ఎందుకు నీ యొక్క తోటి సహోదరుల మధ్యను, తోటి మనుషుల మధ్యను, వాళ్ళ లోపల ఎందుకు మంచితనాన్ని వెతుకుతావు? నేను నీకు మంచితనంలో చూపిస్తా అంటున్నా కదా, నా లోపల చూడు, నేను నీకు చూపిస్తా అంటూ ఉన్నాను. హల్లెలూయా. ఇప్పుడు చాలామంది మూడ్ ఆఫ్ ఎందుకైతే తెలుసా? వాళ్ళ భర్తనో, వాళ్ళ భార్యనో, వాళ్ళ ఆఫీస్లో కొలీగ్స్, ఇంట్లో వాళ్ళు, బంధువులు, వాళ్ళ బిహేవియర్ మంచిగా లేదనుకో, చెడ్డగా మాట్లాడుతున్నారు అనుకో, వాళ్ళ బిహేవియర్ బాగాలేకపోతే, అంటే వాళ్ళు వీళ్ళతో మంచిగా లేకపోతే వీళ్ళ మూడ్ ఆఫ్ అయిపోతుంది. ఒక వారం 10 రోజులు డిప్రెషన్లోకి పోతారు. హల్లెలూయా. కానీ వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు నీకు, నేను నీకు మంచితనం చూపెడతాను. నీ మేనేజర్ నీకు చెప్పిండా నేను నీతో ఎప్పుడు మంచిగానే ఉంటాను? నీ తల్లిదండ్రులు చెప్పారా ఎప్పుడు నీతో మంచిగానే ఉంటాను? పోనీ నీ భార్య, నీ భర్త ఎప్పుడు నీతో మంచిగానే ఉంటాను? పెళ్ళికి ముందు చెప్పిండేమో నీ యొక్క బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్. హల్లెలూయా. అంటే భూమి మీద ఏ మనిషి కూడా నీకు ఒక ప్రామిస్ చేయలేదు, నేను నీకు ఎప్పుడు మంచిగానే ఉంటా, ఎప్పుడు మంచితనమే చూపెడతాను. కానీ నువ్వు మాత్రము ప్రామిస్ చెయ్యని వాడి లోపల మంచితనమని వెతుకుతున్నావు, ప్రామిస్ చేసిన వాడి లోపల మాత్రం వెతుకుతావు. హల్లెలూయా. కానీ దేవుడు ఏం ప్రామిస్ చేసి నీకు? నా మంచితనం అంతయు నీకు కనపరుస్తా. సో దేవుడు ఆయన మంచితనము నీకు కనపరుస్తాడు. ఈ రోజు నుంచి ఆయన మంచితనమే నిన్ను వెంబడిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదవండి బ్రదర్, అది మళ్ళీ చదవండి. ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరుస్తాడు. నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరుస్తాడు. అందుకోసమే నువ్వు ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకో. నువ్వు ఏ మనిషి వల్ల అయితే మూడౌట్ అయిపోతున్నావో, ఏ మనిషి వల్ల అయితే డిప్రెషన్లకు పోతున్నావో, ఏ మనిషి వల్ల అయితే నువ్వు తిండి తినకుండా, నిద్రపోకుండా, రాత్రంతా ఆలోచిస్తున్నావు, ఏ మనిషి కోసం అయితే గూగుల్లోకి వెళ్ళి ఒక డిప్రెషన్ స్టేటస్లో డౌన్లోడ్ చేసుకొని వాట్సాప్లో పెడుతున్నావు, ఆ పనులన్నీ తింగర్ పనులు మాని. దేవుడు చెప్తున్నాడు ఆయన మంచితనం నీకు చూపెడతాడంట. జస్ట్ ఫోకస్ ఆన్ హిస్ గుడ్నెస్. హల్లెలూయా. అందుకోసం ఈరోజు నుంచి ఏ ఒక్క మనిషి మంచితనం వెంట పడకు. మనిషి ఈరోజు వాడి మూడు మంచిగా ఉంటుందండి. ఈరోజు నీతో చాలా ప్రేమగా చాలా మంచిగా మాట్లాడుతాడు, రేపు మూడు ఖరాబ్ ఉంటుంది. వాడికి ఎక్కడనో ఎవరి మీదనో చూపెట్టే కోపం నీ మీద చూపెడతాడు. అయిపోయా, అక్కడ నువ్వు మంచితనం చూస్తావా? చూడు. బట్ వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్, ఇట్ ఈస్ గుడ్నెస్. బట్ ఒక మనిషి ఎల్లప్పుడూ గుడ్నెస్ అనేది వాడు చూపెట్టలేదు, కానీ దేవుడు మాత్రం ఎల్లప్పుడూ గుడ్నెస్ని చూపెట్టగలుగుతాడు. సో just focus and concentrate on the goodness of God.